మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన లోపల చాలామంది మన బర్త్డేస్ వచ్చినప్పుడు, కొత్త సంవత్సరం మొదలైన రోజు, లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్ వచ్చినప్పుడు కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాం. నేను కూడా ఒక రెజల్యూషన్ తీసుకోబోతున్నా వినాయక చవితి పర్వదినం సందర్భంగా. నేనున్న ఫీల్డ్ లోపల చాలామంది టాక్సిక్ పీపుల్ తోటి, నెగిటివ్ ఎనర్జీ ఉన్న పీపుల్ తోటి, ఎంతో కొంత ఫికల్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తోటి డీల్ చేస్తూ ఉంటా. తెలియకుండానే ఎంతో కొంత ఆ నెగిటివిటీ అనేది రబ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అది ఈ మధ్యన నేను రియలైజ్ అవుతున్నా. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటిదంటే, మన లైఫ్లో గ్రోత్ ఉండాలంటే మనకు ఎదురవుతున్న ప్రతి అవాంతరాన్ని చూసి మనం మన దారి మళ్లించుకుంటున్నాం అనుకోండి, ఆ పాత్ని అవాయిడ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే అటువంటి పీపుల్ని అవాయిడ్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే మొత్తానికి పనినే అవాయిడ్ చేస్తున్నాం అనుకోండి, మన లైఫ్లో గ్రోత్ ఉండదు, ఒక స్టాగ్నేషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఇవాల్టి నుండి సాధ్యమైనంత తక్కువ కారణాలు చెప్దామని ఫిక్స్ అయినా. కారణాలు అంటే సాకులు. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ ప్రశ్నకు వెంటనే ఒక సాకు కానీ కారణం కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాం అనుకోండి, మనం ప్రాబ్లం ఓరియంటెడ్ మైండ్ సెట్లో ఉంటున్నట్టు, సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ సెట్లో ఉన్నట్టు కాదు. సో ఇవాల్టి నుండి ఏ ఇష్యూ ఉన్నా కానీ, ఫలానా కారణంగా నేను ఇది చేయలేదు, ఫలానా వాళ్ళ వల్ల ఇది వర్కౌట్ కాలేదు, ఫలానా సర్కమ్స్టాన్స్ కారణంగా నేనున్న పరిస్థితి లోపల ఇప్పుడు ఉన్నా, ఇటువంటి కారణాలు చెప్పడం అనేది బంద్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడే స్టార్ట్ చేయలేదు. గత నెలన్నర నుండి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటున్నా. బాగా అవసరం ఉంటే తప్ప రిప్లైలు కానీ ఆన్సర్లు కానీ మాట్లాడడం కానీ చేస్తలేను. చివరికి కటింగ్ షాప్ వెళ్ళినప్పుడు మనం బార్బార్ తోటి ఏదో ఒకటి మాట్లాడతాం. అవసరం ఉన్నా లేకున్నా కానీ ఏదో ఒక టాపిక్ మాట్లాడతాం. అక్కడ మోస్ట్ కంఫర్టబుల్ ఫీల్ అవుతూ ఉంటాం అన్నట్టు. నేను అటువంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా ఆ 20 minutes మౌనాన్ని పాటిస్తున్నా. మాటని చాలా పొదుపుగా వాడుకుంటున్నా. మనం ఎంత వద్దనుకున్నా కానీ కొన్ని సిచ్యువేషన్స్ లోపల కొంతమంది నెగిటివ్ పీపుల్ మన నుండి నెగిటివ్ ఎమోషన్స్ని ఇవోక్ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, మనల్ని పోక్ చేస్తూ ఉంటారు. అటువంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని మనం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోవాలి. ఇది నా గోల్. సో ఈ టిప్ మీకు కూడా ఉపయోగపడుతుందని మీతో షేర్ చేసుకుంటున్నా మిత్రులారా. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం.